and the period just won't come. I've not eaten junk. I've tried to be as clean in my diet. I've not been able to do any movement because my body is just in so much pain. My head started hurting today. ఈ వీడియో చూస్తుంటే నా హార్ట్ బ్రేక్ అవుతుంది. ఎందుకంటే పీసీఓడి ఒక్కసారి వచ్చిందంటే నరకమే. కాన్స్టెంట్ బ్లోటింగ్, క్రాంప్స్, బ్యాక్ పెయిన్, స్లీప్ డిస్టర్బెన్స్, పీరియడ్స్ డిలే అవ్వడం, యాక్నే, ఇలా ఒక్కటి కాదు పీసీఓడి దరిద్రాలు. ఇవి చాలా అన్నట్లు సొసైటీ నుండి వెయిట్ తగ్గించు, తక్కువ తిను, ఎక్సర్సైజ్ చేయంటూ ఎవరికి నచ్చిన సజెషన్ వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ సొసైటీ తెలుసుకోవాల్సింది పీసీఓడి అంటే కేవలం వెయిట్ గెయిన్ అండ్ పీరియడ్స్ డిలేకి సంబంధించింది మాత్రమే కాదు. ఇది అంతకు మించి. పీసీఓడి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ క్రోనిక్ స్ట్రెస్ అండ్ ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ బాధ పెడుతూనే ఉంటాయి. పీసీఓఎస్ ని హీల్ చేయాలి అని అంటే హాలిస్టిక్ అప్రోచ్ కావాలి. ఫుడ్ ఇంపార్టెంట్. ప్రోటీన్, ఫైబర్, ఇన్సులిన్ ఫ్రెండ్లీ మీల్స్, ఎక్సర్సైజ్ కావాలి. వాకింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, యోగా లాంటి సస్టైనబుల్ రొటీన్స్ ఫాలో చేయాలి. స్లీప్ మినిమం 7 to 8 hours ఖచ్చితంగా ఉండాలి. స్ట్రెస్ ని ఇగ్నోర్ చేయకండి, ఎందుకంటే స్ట్రెస్ పీసీఓఎస్ ని ఇంకా ట్రిగ్గర్ చేస్తుంది. ఇదంతా హ్యాండిల్ చేయాలి అని అంటే కేవలం డైట్ అండ్ ఎక్సర్సైజ్ మాత్రమే సరిపోదు. 3 things ఎవ్రీ పీసీఓడి గర్ల్ కి ఖచ్చితంగా కావాలి. నెంబర్ 1, రైట్ హ్యాబిట్స్. నెంబర్ 2, ప్రాపర్ కన్సిస్టెన్సీ. నెంబర్ 3, ఎమోషనల్ సపోర్ట్. వీటిలో ఏ ఒక్కటి తగ్గినా మిగతా 2 ఇంబ్యాలెన్స్ అవుతాయి. అండ్ పీసీఓడి ఇష్యూ మళ్ళీ మొదటికి వస్తుందని గుర్తుంచుకోండి. ఫైనల్గా మై డియర్ పీసీఓడి గర్ల్స్, మీరు ఈ ఫైట్ని ఒక్కరే చేయట్లేదు, మీతో చాలా మంది తోడుగా ఉన్నాం. మనం ఒకరికి ఒకరు సపోర్ట్గా ఉండాల్సిన టైం ఇది. మీ పీసీఓడి స్టోరీని కామెంట్ చేయండి అండ్ లెట్స్ కనెక్ట్ విత్ ఈచ్ అదర్.